ఈ సందర్భంగా వాళ్ళ ఆరోగ్యాన్ని చక్కగా ఎదురవుతున్నందుకు వాళ్ళకి మా ఫ్యామిలీకి స్వభావంగా ప్రవేశించిన అలాగే వాళ్ళ జీవితం కూడా హ్యాపీగా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇక్కడ మన కృష్ణ గారు కండక్టర్ గారు చాలా సాధ్యంగా మనిషి అంటే నేను మధ్యన అబ్జర్వ్ చేస్తున్నాను. ఆయన డ్యూటీ వరకు ఆయన చేస్తున్న వివాదాలకి చాలా చూడని తెలిసింది. అలాంటి మంచి వ్యక్తి రిటైర్ అవుతున్నందుకు మాకు కూడా కొంచెం ఇబ్బంది. ఎందుకంటే అలాంటి మంచి వాళ్ళని డ్యూటీలో వెళ్తామంటే మేము చాలా లాస్ అవుతూ ఉంటాం. అలాగే మా పూజయ్య కూడా అంటే ఫంక్షన్లు ఎన్నో వచ్చినా సరే పూజయ్య గుర్తుకొస్తాడు అందరికీ. అది వందే మాత్రం మన ఆగస్టు 15 కానీ జనవరి 26 కానీ ఎటువంటి ఫంక్షన్ అయినా సరే పూజయ్య ఉండాల్సిందే. ఇప్పుడు ఆయన వెళ్ళిపోవడం ఏవైతే ఉన్నాయో ఆయన అలంకరించే పనిముట్లన్నీ కొంచెం మోసిపోతాయేమో. అందులో సగం డిఎస్ సైడ్ కూడా అంటే స్క్రాప్ కూడా పంపించేస్తాము. కానీ పూజయ్య మీరు చేసిన సేవలు చాలా విలువైనవి. థ్యాంక్ యూ. మీ అందరూ హ్యాపీగా ఉండాలి. హలో సార్, చాలా చక్కగా భోజనం గురించి కృష్ణ గారి గురించి సపోర్ట్ కొట్టారంటే మంచిగా మెచ్చుకున్నాము. బిట్లు టైప్లో మాట్లాడుతుంది సార్ మంచిగా. ఇప్పుడు అట్లాగే మన సీఎం గారిని కూడా తన అమూల్యమైన సందేశం ఈరోజు రిటైర్మెంట్ ఫంక్షన్కి ఇచ్చేసిన మీకు అందరికీ నా యొక్క శుభాభివందనాలు. ఈరోజు 3 విభాగాల నుంచి 3 రిటైర్ అవుతున్నారు. కండక్టర్ శ్రీ బి కృష్ణ గారు, ఎలక్ట్రీషియన్ బి భోజయ్య, డ్రైవర్ పివి రావు. ముగ్గురు వారి విభాగాల్లో మంచి సేవలు అందించారు, విశిష్ట సేవలు అందించారు. ఇవాళ వాళ్ళ ఫ్యామిలీని చూస్తుంటే నాకు ఒకటి అనిపిస్తుంది, అందరూ వెల్ సెటిల్డ్, మంచి ఏమంటారు వాళ్ళ సంతానం మంచిగా సెటిల్ అయ్యారు, వాళ్ళ లైఫ్ పార్ట్నర్స్ కూడా మంచిగా వచ్చారు. దానికి కారణం వారి విధి నిర్వహణలో 100% న్యాయం చేశారు కాబట్టి. అంటే మనం చేసిన మంచి మన పిల్లలకు వెళ్తుంది అని అంటారు కదా పెద్దలు. నాకు అది నిజమేమో అనిపిస్తుంది. ఈ సందర్భంగా వారు మంచి సేవలు అందించినందుకు కార్పొరేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ భోజయ్య, థ్యాంక్ యూ కృష్ణ. పివి రావు గారికి కూడా అదేవిధంగా ఇక్కడ వారు ఒక డెత్ మెసేజ్ రావడంతో రిటైర్మెంట్ ఫంక్షన్కి రాలేకపోయారు. పివి రావుది విచిత్రమైన రికార్డ్ ఏంటంటే ఆయన చేతిలో యాక్సిడెంట్ కాలేదు, కానీ ఆయన బస్సులో ఉన్నప్పుడు యాక్సిడెంట్ అయ్యి సిక్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. పివి రావు వారి సర్వీస్ అంతా జీరో యాక్సిడెంట్ డ్రైవర్గా రిటైర్ అవుతున్నారు. జీరో యాక్సిడెంట్ డ్రైవర్ అంటే మీకు కార్పొరేషన్లో పనిచేస్తున్న వాళ్ళకి అది ఎంత విలువైనది, జీరో యాక్సిడెంట్ సేవలు అంటే ఎంత విలువైన కార్పొరేషన్కి అనేది మీకు అందరికీ తెలిసే ఉంటుంది. సో యాక్సిడెంట్ ఫ్రీ సర్వీసెస్ అందించినందుకు వారికి హైదరాబాద్ మండిపో తరఫున నా ప్రత్యేక ధన్యవాదాలు అండ్ అభినందనలు. కృష్ణ కూడా డ్యూటీ చాలా చక్కగా చేశారు, కంప్లైంట్ ఫ్రీ సర్వీస్ అందించారు. నాకు తెలిసి డిపోకి వచ్చినప్పటి నుంచి కృష్ణ చేసిన సర్వీస్లలో ప్యాసింజర్ కంప్లైంట్స్ కానీ ఇంకెక్కడైనా బస్ స్టేషన్లో ఆపడం లేదు కానీ అటువంటివి ఇంతవరకు నేను రిసీవ్ చేసుకోలేదు. సో కంప్లైంట్ ఫ్రీ సర్వీస్ అందించినందుకు కండక్టర్ కృష్ణ గారికి ధన్యవాదాలు. దానికి కారకులైన వారి సతీమణి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భోజయ్య అంటే ఎలక్ట్రీషియన్, ఇప్పుడు మెకానిక్ వాళ్ళేమో కానీ ఎలక్ట్రీషియన్ అనే ఇప్పుడు అన్ని ట్యాబ్ పెట్టి చూసే బండ్లే వస్తున్నాయి, మొత్తం ఎలక్ట్రికల్ సిస్టమ్ పైన ఆధారపడిన బండ్లే వస్తున్నాయి. ఎలక్ట్రీషియన్ చాలా వైటల్ రోల్ ప్లే చేశాడు బసెస్ మెయింటెనెన్స్లో. మంచి ఎలక్ట్రీషియన్ని కార్పొరేషన్ మిస్ అవుతుంది. అటువంటి వాళ్ళని రిప్లేస్ చేయడం కూడా కష్టమే. అంటే పెద్దవాళ్ళకి చాలా ఓపిక, ఇప్పుడు వచ్చే వాళ్ళకి ఓపిక తక్కువ ఉంటుంది. భోజయ్య గారు మరి ఎటువంటి మెలకువలన్నీ వాళ్ళ జూనియర్స్కి అందించింటారని నేను ఆశిస్తున్నాను. మంచి సేవలు అందించినందుకు థ్యాంక్ యూ భోజయ్య గారు, థ్యాంక్ యూ సో మచ్. వారు హ్యాపీగా రిటైర్ అవుతున్నారు, హెల్తీగా రిటైర్ అవుతున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా, వారు హ్యాపీగా అండ్ హెల్తీగా రిటైర్ అవడానికి కారణమైన వారి కుటుంబ సభ్యులందరికీ నాకు ప్రత్యేక ధన్యవాదాలు. నెక్స్ట్ సెకండ్ ఇన్నింగ్స్ ఆఫ్టర్ రిటైర్మెంట్ వాళ్ళు ఏది స్టార్ట్ చేసినా అది 100% సక్సెస్ అవ్వాలని, హ్యాపీగా హెల్తీగా లైఫ్ లీడ్ చేయాలని ఆ భగవంతుని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ
ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.